మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. కొబ్బరి నూనెను ఇలా వాడితే ఇక వేరే ఫెయిర్నెస్ క్రీమ్స్ ఏవీ వాడే పని లేదు. కొబ్బరి నూనె అంటే జుట్టుకు రాసుకుంటే వచ్చే ఉపయోగాల గురించి అందరికీ తెలుసు. అదే కొబ్బరి నూనె వల్ల వచ్చే చర్మ సౌందర్యాన్ని మాత్రం మనం పట్టించుకోకుండా వదిలేస్తున్నాం. కొబ్బరి నూనెలో ఉండే పాజిటివ్ యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ ఏ మన చర్మం వయస్సు తగ్గించి మరింత యవ్వనంగా కోమలంగా ఉంచుతుందని మీకు తెలుసా? కొబ్బరి నూనెను ఎలా వాడితే మన చర్మానికి అందం మరియు కాంతి లభిస్తుందో ఇప్పుడు చూద్దాం. చర్మం పైన ముడతలు తొలగించడానికి రోజూ రాత్రి కొబ్బరి నూనెను ముఖంపై మర్దన చేస్తే ముడతలు పోవడంతో పాటు వయసు వల్ల కలిగే మచ్చలు కూడా తగ్గుతాయి. ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల చర్మం కందినప్పుడు కూడా ఇలా చేస్తే నలుపు పోవడంతో పాటు చాలా ఉపశమనం లభిస్తుంది. చక్కెరలో కొంచెం కొబ్బరి నూనె వేసి దీన్ని స్క్రబ్ గా ముఖం పైన 10 నిమిషాలు రుద్దితే డెడ్ స్కిన్స్ అనేవి పోయి చర్మం మరింత కాంతివంతంగా మృదువుగా మారుతుంది. ఇలా వారానికి 2 నుంచి 3 సార్లు చెయ్యాలి. నిగనిగలాడే ముఖం పొందాలని అనుకునేవారు 1 టీ స్పూన్ కొబ్బరి నూనెలో 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని వేసి ముఖానికి బాగా పట్టించి 15 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా చేస్తే ట్యాన్ అనేది పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. ముఖం పైన అవాంఛిత రోమాలతో బాధపడేవారికి గోధుమ పిండిలో కొంచెం నూనె వేసి ముఖానికి ప్యాక్ గా వేసుకుని అది ఆరాక చేత్తో రుద్ది తీసేస్తే ముఖంపైనే ఉండే వెంట్రుకలు రాలిపోతాయి. ఇలా వారానికోసారి చొప్పున 2 నెలలు చేయాల్సి ఉంటుంది. చలికాలంలో చర్మం బాగా పగిలిపోతుంది అనిపించినప్పుడు స్నానం చేసే నీళ్ల బకెట్లో 1 స్పూన్ కొబ్బరి నూనె వేసి స్నానం చేస్తే చర్మంలోని తేమ పోకుండా మృదువుగా ఉంటుంది. కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ సమస్యతో బాధపడేవారికి కూడా కొబ్బరి నూనెతో రోజు మసాజ్ చేస్తూ ఉంటే మంచి ఫలితం లభిస్తుంది. మేకప్ తీయడానికి బయట క్రీములు వాడే బదులు ఇంట్లోనే కొబ్బరి నూనెతో తీస్తే ఎలాంటి మంట లేకుండా చాలా సులభంగా శుభ్రమవుతుంది. కంటికి పెట్టుకునే కాటిక, ఐలైనర్, మస్కరా లాంటివి తయారు చేయడంలో బాగా ఉపయోగపడుతుంది కొబ్బరి నూనె. కొబ్బరి నూనె వల్ల ఉపయోగాలు చూశారు కదా. ఇంట్లో కొబ్బరి నూనెను ఇలా వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అందంగా తయారవుతారు.